హరే కృష్ణ. మనం ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 67వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతని ఈ శ్లోకం వివరిస్తుందన్నమాట. ఇంద్రియాలను గనక మనం భగవంతుడి సేవలో నియోగించకపోతే, భగవంతుడి సేవలో వాటిని ఉపయోగించకపోతే అవి మన బుద్ధిని ఆ లాక్కొని వెళ్తాయి. ఎలాగైతే ఒక బలమైన వాయువు నావని దాని దారిలో వెళ్లకుండా వేరే వైపు లాక్కొని వెళ్తుంది, అదే విధంగా మన ఇంద్రియాలు కూడా మనల్ని సరైన మార్గంలో, మనం అందరం మోక్ష మార్గంలో ఉన్నాం. మోక్షం అంటే ప్రభుజీ ఇది చెప్పినారు కదా ప్రభుజీ. ప్రభుజీ ఇది చెప్పినారు మీరు. హరే కృష్ణ ప్రభు. లేదు, చెప్పలేదు ఇది. లేదా? లేదు లేదు. అవునా ప్రభుజీ? ఓకే ప్రభుజీ, సారీ. అంటే ఆ శ్లోకం కూడా ఇలాగే ఉంటుంది. ప్రభుజీ అవును. ఆ, సారీ దాని- ప్రభుజీ. పర్లేదు పర్లేదు. ఓకే. అదే లాస్ట్ వీక్ చేశాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అది వేరే శ్లోకం, 2.61 అది. ఇది 67. సో ఇంద్రియానాం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయోర్నావ ఇవ అంబసి. చరతాం మను అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ వాంబసి. ఓకే. దీన్ని మనం ఇప్పుడు మూడు సార్లు చదివి నేర్చుకుందాం. ఇంద్రియానాం హి చరతాం ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియానాం హి చరతాం హి చరతాం ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే. మూడవ లైన్ చదువుదాం. తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయోర్నావమివాంబసి. 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 3-4 లైన్ చదువుదాం. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి.
ఇంద్రియాణం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనో న విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఓకే, ఇందులో మనకి తెలిసిన పదాలు చూద్దాం. మొదట కొన్ని పదాలు తెలుగులో కూడా సంస్కృత పదాలనే వాడుతూ ఉంటాం మనం. ఇంద్రియానం అంటే మనందరికి తెలుసు. ఏమేంటి ఇంద్రియాలు? ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? పంచేంద్రియాలు. ఐదు. చెవులు, ముక్కులు, పంచేంద్రియాలు 5. 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంకొక 5 కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరికైనా తెలుసా కర్మేంద్రియాలు 5 ఏంటియో? చేతులు, కాళ్ళు. చేతులు, కాళ్ళు, మనసు, బుద్ధి. మనసు తోటి కర్మ చేస్తాం, మనం పని చేస్తాము. పంచేంద్రియాలు. చేతులతో పని చేస్తాం, కాళ్ళతో పని చేస్తాం, కాళ్ళతో నడుస్తాం, చేతులతో ఏదన్నా వస్తువుని స్వీకరిస్తాం. కాబట్టి అవి కర్మేంద్రియాలు. అలాగే నాలుగుతో మాట్లాడటం కూడా ఒక పని అన్నమాట. చెవులు జ్ఞానేంద్రియం. చెవులు జ్ఞానేంద్రియం. కళ్ళు కూడా జ్ఞానం. కళ్ళ ద్వారా పని చేస్తావా లేకపోతే జ్ఞానాన్ని స్వీకరిస్తామా? చూస్తాము. సరే, చూసి మనం చూసిన తర్వాత మనకి జ్ఞానం వస్తుంది కదా. ఈ వస్తువు ఎర్రగా ఉంది, ఈ వస్తువు పచ్చగా ఉంది, ఈ వస్తువు అది దాని కళ్ళ ద్వారా మనం జ్ఞానాన్ని తెస్తున్నాం. కాబట్టి అది జ్ఞానేంద్రియం కళ్ళు. చెవుల ద్వారా విని మనం జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. ఇది వస్తువు వినడం వల్లే కదా మనకు వచ్చేది జ్ఞానం. అలాగే ఈ మ్యూజిక్ ఇలా ఉంది, ఇది అలా ఉంది. ఆ విధంగా చెవులు కూడా జ్ఞానేంద్రియం. నాలుక కూడా జ్ఞానేంద్రియం. నాలుక ద్వారా మనకు తెలిసింది ఇది ఉప్పగా ఉంది, ఇది తీయగా ఉంది అని. అలాగే ముక్కు కూడా జ్ఞానేంద్రియం. ముక్కు ద్వారా ఇది మంచి వాసన, ఇది చెడు వాసన, ఇవన్నీ తెలుస్తాయి. అలాగే చర్మం ద్వారా కూడా మనం ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఇంకొక 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి కాళ్ళు, చేతులు, అలాగే జననేంద్రియాలు, అలాగే శరీరంలోని వ్యర్థాన్ని తీసివేస్తాం కదా, వాయువు అంటారు అది. అలాగే నాలుకకి 2 పనులు ఉన్నాయి. ఒకటి మాట్లాడటం, రెండోది రుచి చూడటం. రుచి చూసేటప్పుడు అది జ్ఞానేంద్రియము, మాట్లాడేటప్పుడు అది కర్మేంద్రియం. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియానం అంటే ఇవి. వాయు అంటే ఏంది? గాలి. నావ, వాయుర్ ప్లస్ నావ, వాయుర్నావ. వాయు ప్లస్ నావ. నావ అంటే పడవ. మనం తెలుగులో కూడా అంటాం కదా నావతోటి నావగా వెళ్తున్నాం భద్రాచలం, ఇలా మాట్లాడుతూ ఉంటాం. సో ఆ విధంగా తెలుగులో కూడా వచ్చిందే వాయు, నావ. హరతి అంటే హరించి వేస్తుంది. హరించి వేయటం అంటే అది నాశనం చేస్తుంది, దొంగలిస్తుంది. ప్రజ్ఞాం అంటే బుద్ధి, తెలివి. ఇప్పుడు చూద్దాం మనకు తెలియని పదాలని. ఇంద్రియానాం, ఇంద్రియాలలో హి నిక్కముగా, చరతాం చెరిస్తున్నప్పుడు. దేనితోనైతే మనస్సు అనువిధీయతే నిరంతరము లగ్నం అవుతుందో, తత్ అది అస్య అతని హరతి హరిస్తుంది,
ప్రజ్ఞా బుద్ధిని, వాయు గాలి, నావం నావను, ఇవ వలె, అంబసి నీటిలో ఉన్న నావని గాలి ఎలా ఒక ఎటు వెళ్ళాలో అటు వెళ్ళకుండా వేరే సైడ్ తీసుకెళ్తుందో, ఇంతకుముందు ఉండేవి నావలకి పెద్ద పెద్ద ఇవి కట్టేవాళ్ళు, వస్త్రాలు. ఆ వస్త్రాలకి గాలి తగిలి అది నావను లాక్కెళ్తుంది. ఆ విధంగా ఇదే విధంగా ఇంద్రియాలు కూడా ఏదో ఒక ఇంద్రియ వస్తువు మీద, అంటే కళ్ళకి రూపం అనేది ఇంద్రియ వస్తువు, నాలుకకి రుచి అనేది ఇంద్రియ వస్తువు, ముక్కుకి గంధము అనేది అంటే వాసన అనేది ఇంద్రియ వస్తువు. ఏదో ఒక భగవంతుడి సేవలో లేని వాటి మీద గనక మా ఇంద్రియం గనక వాటి మీద గనక లగ్నమైంది అనుకోండి, దానితో పాటు మనస్సును కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా వాళ్ళ బుద్ధిని హరిస్తుంది అన్నమాట. అప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విచక్షణని కోల్పోతారు. తీవ్రమైన గాలి ఏ పదము? సంస్కృత పదం. ఈ శ్లోకంలో ఏ వాయు. నీటిలోని అంబసి, నావను త్రోసివేసినట్లుగా. హరతి, వెరీ గుడ్. హరతి అనేది ఇక్కడ కూడా వస్తుంది. మనస్సు, మనో సంలగ్నమైనప్పుడు చరించే, చరతి. నేను సంస్కృత పదం అడుగుతున్నాను, తెలుగు కాదు. చరించే అంటే చరతి. ఇంద్రియానాంహి చరతాం. ఇంద్రియాలలో ఇంద్రియానాం ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. మనిషి బుద్ధి ప్రజ్ఞ హరిస్తుంది. హరతి. తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. మనం అనుకోవచ్చు అన్నమాట, నా కళ్ళతో నేను దర్శనమే చేసుకుంటున్నాను, ఇంకేమి చూడలేదు. నా ముక్కుతోటి నేను భగవంతుడికి అర్పించిన తులసినే వాసన చూస్తున్నాను. నా చెవులతోటి క్లాసులు కీర్తనలే వింటున్నాను. అలాగే నా చర్మంతో వేరే వైష్ణవుల యొక్క పాదాలని చరణాలను తాకుతున్నాను. ఒక నాలుక మాత్రం నేను ఈ నాలుగిటిని నియమించాను కదా, ఒక్కదాన్ని వదిలేస్తే పర్లేదులే, దేవుడికి అర్పించకపోయినా ఎక్కడో ఒకక్కడ రెస్టారెంట్లో తింటూ ఉన్నాను, పర్లేదులే అని అనుకోకూడదు అనమాట. ఆ ఒక్కటి చాలన్నమాట మనల్ని ఈ భక్తి మార్గం నుండి బయటకు తీసుకెళ్ళిపోవడానికి. అన్నిటినీ నియంత్రించగలగాలి. ఒక్కదాన్ని వదిలేస్తున్నారా సరే, ఆ ఒక్క ఇంద్రియం కూడా మన బుద్ధిని హరించి వేస్తుంది. ఇంద్రియానాంహి చరతాం. ఇంద్రియాలలో ఏ ఒక్కటైనా సరే అది గనక ఇంద్రియ వస్తువుల మీద తిరుగుతూ ఉంటే యన్మనో అని విధీయతే, ఆ విధంగా మనస్సు కూడా దాంట్లో లగ్నమైనప్పుడు తదస్య అతని యొక్క హరతి ప్రజ్ఞ బుద్ధిని హరించి వేస్తుంది. ఉదాహరణ ఇస్తున్నాడు భగవంతుడు. ఎలాగైతే అంబసి నీటిలో ఉన్న నావని వాయువు ఎలా లాక్కొని వెళ్ళిపోతుందో, అదే విధంగా ఈ ఒక్క ఇంద్రియము ఆయన యొక్క బుద్ధిని లాక్కొని వెళ్ళిపోతుంది, హరించి వేస్తుంది. ఓకే, 3 సార్లు చదువుదాం. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావయవాంబసి. ఇంద్రియాణం చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావయవాంబసి. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి.
చరతాం యన్మనో విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంబసే. ఇంద్రియాణం హి చరతాం యన్మనో న విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంబసి. ఓకే, సరే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పచ్చు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవామి వాంబసి. వెరీ గుడ్. హరే కృష్ణ. చెప్పండి అండి. మాధవి గారు, తర్వాత దేవి గారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంద్రియాణం హి చరితం యన్మనో అనువిధేయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావమివాంబసి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలను చెప్పండి. ఇంద్రియాణం హి చరితాం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నామమివాంబసి. వెరీ గుడ్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తా. చెప్పండి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నామమివాంబసి. బాగా చెప్పారు. కుసుమాంబ గారు చెప్పండి. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధేయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవమి వాంబసి. ఓకే, బాగా చెప్పారు. కళ్యాణి గారు. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంబసి. ఓకే, గుడ్. నేను చెప్పిన ప్రభుజీ. చెప్పండి. ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియాణి హి చరతాం యదస్య యదన్మనోనుకూలతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఓకే, గుడ్. అనువిధీయతే, యన్మనో అనువిధీయతే. యన్మనోను విధీయతే. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తా. చెప్పండి అండి. ఇంద్రియాణం హి చరతం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంబసి. ఓకే, బాగా చెప్పారు.